ఎవాల్యూషన్ డన్ బై బ్యాంక్ ఇట్సెల్ఫ్ 941 కోట్ల రూపాయలు, 41.71 లక్షల కోట్ల రూపాయలు ఈ కంపెనీ ద్వారా ఇతను బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని చీట్ చేశాడు అని సెంట్రల్ ఈ కేసు పెట్టింది డాక్టర్ టివి గోపాలకృష్ణ, మేనేజర్ పిఎఫ్సి లిమిటెడ్. నెంబర్ 2 ప్రదీప్ కుమార్ డిఎం పిఎఫ్సి లిమిటెడ్ అండ్ శ్రీ విజయ్ కుమార్ కామేశ్వరి డీజీఎం ఆర్ఈసి లిమిటెడ్, కృష్ణన్ డీజీఎం ఎఫ్సిఎల్ న్యూఢిల్లీ, టిఆర్ ముకుందన్ డిఎం ఎఫ్సిఎల్ న్యూఢిల్లీ. వీళ్ళంతా కూడా ఫైనాన్స్ కంపెనీలు, గవర్నమెంట్ ఫైనాన్స్ చేసేటువంటి కంపెనీలు. రఘురామకృష్ణంరాజు అనేటువంటి వ్యక్తి 947.71 కోట్ల రూపాయలు లోన్ తీసుకొని ఫ్రాడ్ అకౌంట్ల ద్వారా కంపెనీ బిజినెస్ చేస్తున్న కంపెనీకి నాకు లోన్ ఇవ్వండి అని లోన్ తీసుకొని ఆ లోన్ మొత్తాన్ని తన వ్యక్తిగతమైనటువంటి ఖాతాల్లోకి మళ్లించుకొని మా బ్యాంకుల్ని ఫ్రాడ్ చేశాడు, హీజ్ ఎ చీటర్ అని బ్యాంక్ అఫీషియల్స్ లాడ్జ్ చేసినటువంటి ఎఫ్ఐఆర్. ఎవరెవరి మీద లాడ్జ్ చేశారండి? ఈయన రఘురామకృష్ణంరాజు డైరెక్టర్ నెంబర్ 1, మధుసూదన్ రెడ్డి నెంబర్ 2, ఇంకా ఎవరో ఉన్నారు, వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. సో ఈ 2019లో కట్టినటువంటి ఎఫ్ఐఆర్ ద్వారా ఈయన చేసినటువంటి ఫ్రాడు 941 కోట్ల రూపాయల 71 లక్షలు. దిస్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, ఇది సెకండ్ ఎఫ్ఐఆర్. దిస్ ఈజ్ ఎ సెకండ్ ఎఫ్ఐఆర్ అగెన్స్ట్ రఘురామకృష్ణంరాజు. ఇది 2020లో కట్టారు. RCBD 1/2020 E0006 డేటెడ్ 6/10/2020. ఇంతకుముందు కట్టింది 29/4/2019. ఇది 6/10/2020. దీని కంప్లైనెంట్ ఎవరు అంటే ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని ఇచ్చింది చీఫ్ మేనేజర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇంతకుముందు బ్యాంక్ వేరు. అంటే రఘురామకృష్ణంరాజు గారు గౌరవనీయులైనటువంటి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి డిప్యూటీ స్పీకర్ హోదాలో కూర్చొని చట్టాలు తయారు చేసేటువంటి ఎమ్మెల్యేలని నువ్వు మాట్లాడద్దు, నువ్వు మాట్లాడు, నువ్వు కూర్చో, నువ్వు మాట్లాడు, ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడండి అని చెప్పగలిగినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి అధికారం ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజు అనేటువంటి ఒక వ్యక్తి ఈ ఎఫ్ఐఆర్లో ఎవరిచ్చారు? ఈ ఎఫ్ఐఆర్ చీఫ్ మేనేజర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇది న్యూఢిల్లీ శాఖ వాళ్ళు ఇచ్చారు. దీంట్లో ఫ్రాడ్ ఎంతో తెలుసండి? 826 కోట్ల 17 లక్షలు. పొద్దున్నే రచ్చబండ పెట్టి మధ్యాహ్నానికి ఒక 10 మంది మీడియా ఛానల్స్ వేసుకొని నీల్ కుమార్, శ్రావణ్ కుమార్ నీకు అన్ని నోట్లు వచ్చినాయి, ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ అని కష్టపడి హాస్టల్లో భోజనం చేసి నెలకి 500 రూపాయలు 600 రూపాయలు గవర్నమెంట్ స్కాలర్షిప్లో చదువుకొని ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి సర్వీసెస్గా భావించే ఐపీఎస్, ఐఏఎస్, జ్యుడిషియరీలో అత్యున్నతమైనటువంటి జడ్జి పోస్టులోకి వచ్చిన మమ్మల్ని పట్టుకొని, మాలాంటి వ్యక్తులను పట్టుకొని యూజ్లెస్ ఫెలోస్. ఎవరు యూజ్లెస్ ఫెలోస్? రఘురామకృష్ణంరాజు గారు అంటే యూజ్లెస్ ఫెలోస్ అంటే మీ దృష్టిలో కష్టపడి రూపాయి పోగేసుకొని చదువుకున్న వాళ్ళు యూజ్లెస్ ఫెలోస్. ఈ విధంగా బ్యాంకులను ఫ్రాడ్ చేసి 800 కోట్లు 900 కోట్లు 1000 కోట్లు నీ వ్యక్తిగతమైనటువంటి ఖాతాలోకి చేరవేసుకొని మీ కొడుకుని మీ భార్యను కూడా చీటర్లుగా ఎఫ్ఐఆర్లో పెట్టించుకొని అత్యున్నతమైనటువంటి స్థాయిల్లో డిప్యూటీ స్పీకర్లుగా డబ్బులు ఇచ్చి పోస్టులు కొనుక్కొని డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకొని కూర్చున్న మీరు శుద్ధపోసులు. మిమ్మల్ని ఈ సమాజం హిందూ ధర్మ పరిరక్షకులుగా గౌరవించాలి. మీరు క్రిస్టియన్ చర్చి పట్టుకొని సాయంత్రానికి ఒక బైబిల్ పట్టుకొని చర్చికి వెళితే నీ దృష్టిలో దుర్మార్గులా? ఏం తప్పు చేశారు వాళ్ళు? ఏం తప్పు చేశారండి? ఏం తప్పు చేశారు? 100 మందిలో 15 ఉద్యోగాలు వాళ్ళకి రిజర్వ్ చేశారు. ఆ 15 ఉద్యోగాలు చిన్న పోస్టులు, ఉన్న జనాభా 25%, అందులో ఇంకా 15% ఉద్యోగాలు వాళ్ళకు వస్తున్నాయి. 15% ఉద్యోగాలు మాకే కాదండి, 7% ఉద్యోగాలు ఎస్టీలకు వస్తున్నాయి, 29% ఉద్యోగాలు బీసీలకు వస్తున్నాయి, మహిళలకి 33.5% ఉద్యోగాలు వస్తున్నాయి.
ఈ రోజున కమ్మ, రెడ్డి, బ్రాహ్మిన్ అని అత్యున్నతమైనటువంటి వైశ్యాస్లో ఉన్నటువంటి నిరుపేదలు సంవత్సరానికి 8 లక్షలు 10 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నటువంటి మా సోదరులు అప్పర్ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా రిజర్వేషన్ 10% ఇచ్చింది. మేమే అబ్జెక్ట్ చేయలేదే, వి వెల్కమ్డ్ ఇట్. ఎందుకంటే బ్రాహ్మిన్స్లో నిరుపేదలు ఉన్నారు, వైశ్యాస్లో నిరుపేదలు ఉన్నారు, కమ్మ వాళ్ళలో నిరుపేదలు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ నిరుపేదలకు రిజర్వేషన్ కావాలి అని భావించిన వ్యక్తులు మేము. ఖచ్చితంగా వి వెల్కమ్డ్ ఇట్. ఏ కార్నర్ నుంచి కూడా రిజర్వేషన్ రాలేదు. ఒక బైబిల్ పట్టుకొని చర్చికి వెళుతున్న నేరానికి ఒక కాన్స్టిట్యున్సీనే కాదు 2 రాష్ట్రాల్లో క్రిస్టియన్స్ని మీరు భయపెడుతున్న విధానం చూసి నాకు కొంత ఆశ్చర్యం అనిపించింది. నిజంగా మీలాంటి వ్యక్తులు ఏ కెపాసిటీలో మాలాంటి వ్యక్తుల్ని క్వశ్చన్ చేసే అధికారం ఉంది అంటున్నాను నేను. రఘురామకృష్ణంరాజు అనేటువంటి ఒక డిప్యూటీ స్పీకర్, ఒక ఫ్రాడ్ అని డిక్లేర్ చేయబడినటువంటి డిప్యూటీ స్పీకర్, ఇది పొలిటికల్ మోటివేటెడ్ కేసులు కానే కాదు సార్. ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ని బేస్ చేసుకొని మీరు ఏ ఏ కంపెనీలు క్రియేట్ చేసి ఏ కంపెనీలకి ఇంటర్నల్ ఫ్రాడ్ జరిగింది అని సిబిఐ, బ్యాంక్ అఫీషియల్స్ ఆధారాలతోటి మీ మీద రిజిస్టర్ చేసి ఛార్జ్షీట్ వేసినటువంటి కేసెస్ మాత్రమే నేను ఉదాహరిస్తున్నా. ఒక ఈ 2019 ఎఫ్ఐఆర్లో 947 కోట్ల ఫ్రాడ్, ఈ కేసులో 826 కోట్ల 17 లక్షల రూపాయల ఫ్రాడ్. ఈ ఫ్రాడ్ ఏంటో చూస్తా. మీ మీద వచ్చినటువంటి ఎలిగేషన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇచ్చే మీ మీద ఇచ్చినటువంటి రిపోర్ట్. ది అకౌంట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ అ ఫ్రాడ్ విత్ పిఎన్బి, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆన్ 14/11/2019. యునైటెడ్ బ్యాంక్, ఇండియన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎర్లియర్ వైశ్య బ్యాంక్, అండ్ దినా బ్యాంక్ with the Bank of Baroda, with Central Bank, Syndicate Bank, Bank of India, and Indian Bank, so and so. As such, there is no delay in filing FIR with the CBI after declaration of fraud by the bank. రఘురామకృష్ణంరాజు ఆపరేట్ చేసేటువంటి బ్యాంకు ఫ్రాడ్ కింద డిక్లేర్ చేసిన తర్వాత బ్యాంకు, అన్ని బ్యాంకులు, ఈ ఒక్క బ్యాంకే కాదు, అన్ని బ్యాంకులు డిక్లేర్ చేసిన తర్వాత ది ఎఫ్ఐఆర్ వాజ్ లాంచ్డ్ బై పంజాబ్ నేషనల్ బ్యాంక్. The company in Bharat Thermal Power Limited, PAN number AABCI 6717L, through its directors had approached large corporate